తీసుకున్న తర్వాత ప్రప్రదంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా యూట్యూబర్స్ కానీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ సంపూర్ణ సహాయ సహకారాలు నేను ఉన్నంతసేపు ఇవ్వాల్సిందిగా మొత్తం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ప్రెస్ మీట్లోకి ఈ రోజున రావడానికి కారణం ఏంటంటే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు 26/4/2027 నుంచి 2/5/2026 వరకు పాంచానికంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. 26/4/26 ఆదివారం సాయంకాలం 4 గంటల నుంచి అనివేట మండపం వద్ద స్వామివారిని అమ్మవారిని పెళ్ళికొడుకుని చేయటం పెళ్ళికూతుని చేయటం నీరాజన మంత్రపుష్పాలు గణపతి పూజ పుణ్యావచనంతో కార్యక్రమాలు మొదలై 7 గంటలకు మరి ఇక్కడ ధ్వజారోహణ కార్యక్రమం అయిన తర్వాత 9 గంటలకి సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవంలో పెండ్లి పిలుపుకి వెళ్ళటం. 27/4/26 సోమవారం సన్నిధిలో గణపతి పూజ ధ్వజారోహణ కంకణధారణ అనంత గర్భాలయం శంకుస్థాపన. రాత్రి 9:30కి వార్షిక కళ్యాణ వేదిక వద్ద అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవం. అలాగే 28/4 మంగళవారం మరి యథావిధిగా హోమాలు అరుంధతి నక్షత్ర దర్శనంతో పాటుగా రాత్రి 9 గంటలకి రావణ వాహన గ్రామ సేవ. తదనంతరం 29వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకి శ్రీ సీతారాముల వారి సమక్షంలో స్వామివారి అమ్మవార్లు ఈ యొక్క కార్యక్రమాలు మంత్రపుష్పాలు అన్నీ జరుగుతాయి. తదనంతరం కొండ దిగువన రాత్రి 9 గంటలకు పొన్న వాహనశాల గ్రామోత్సవం జరుగుతుంది. 34 ఇది గురువారం వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున స్వామివారి ఉద్యానవనం నందు గల మండపంలో సీతారాముల సమక్షంలో అమ్మవారి వనవిహార మహోత్సవం 4:30కి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇందులో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. అలాగే 1/5 శుక్రవారం శేషవాహనం గతం కట్నాల ఉదయంతో 7:30కి స్వామివారి అమ్మవార్లకి సీతారాముల సమక్షంలో చక్రస్నానం అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాలు. తర్వాత 2/5/26 శనివారం శ్రీ పుష్ప యోగోత్సవాలతోటి స్వామివారి యొక్క కార్యక్రమాలు దివ్య కళ్యాణ మహోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. కావున ఈ 5 రోజులు కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా భక్తులందరూ విచ్చేసి స్వామివారి దర్శించుకుని స్వామివారి కృప పాత్రులు అవుతారని మీ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.